అమరావతిలో ఎమ్మెల్యే అఖిలప్రియ వాహనాన్ని అడ్డుకున్నారు వైసీపీ కార్యకర్తలు. వాహనాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. అమరావతికి సచివాలయానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మల్కాపురం వద్ద జగన్ కాన్వాయ్కి తారసపడడంతో అఖిలప్రియ వాహనాన్ని నిలువరించారు. దీంతో ఆమె మరో దారిలో వెళ్లిపోయారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, అసలు అక్కడ ఏం జరిగింది? అర్చన, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ రోజు గుంటూరులోనే రాజధాని గ్రామ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన పర్యటనను ఈ రోజు ఎక్కడి నుంచి అయితే ముందు తుళ్ళూరు నుంచి ప్రారంభమైంది. లింగాయపాలెం నెడమల నుంచి ప్రారంభమైనటువంటి ఈ యాత్ర ఏదైతే ఉందో కూరగాయలు కానీ అంతేకాకుండా కూడా మందడము మల్కాపురం మీదుగా లింగాయపాలెం యాత్ర కొనసాగుతున్న మార్గం మధ్యలోనే ఎక్కడైతే ఉందో సచివాలయం ఉన్నటువంటి వెలగపూడి సచివాలయం ముందుకి అఖిలప్రియ విజయవాడ నుంచి సచివాలయానికి వస్తుంది. అదే తరుణంలో బై రోడ్డు మార్గంలో జగన్మోహన్ రెడ్డి టూరు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ కాన్వాయ్ కి అఖిలప్రియ వాహనం తడిచిపడింది. దీంతో వైసీపీ నేతలు నినాదాలు చేస్తూ ఆమె వాహనానికి చుట్టుముట్టారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు జోక్యం చేసుకుని వైసీపీ కార్యకర్తల్ని కంట్రోల్ చేశారు. ఆ తర్వాత అఖిలప్రియ నేరుగా వెలగపూడి సచివాలయంకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత విజయవాడ వెళ్ళిపోయిన మార్గంలోనే గుంటూరు రూరల్ ఎస్పీ నారాయణ నాయక్ ఫోన్ లోనే ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో దీనిపై కూడా ఎస్పీకి వివరణ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అంటే వైసీపీ నేతలు తన వాహనం పైకి దాడి చేయడానికి ప్రయత్నించారని చెప్పేసి కూడా ఆమె ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత ఇటు టూర్ లో ఉన్నటువంటి పోలీసులో ఉన్నటువంటి బందోబస్తు పోలీసులు కానీ అంతేకాకుండా అఖిలప్రియ దగ్గర ఉన్నటువంటి గన్మైన్లు కానీ జోక్యం చేసుకుని వైసీపీ కార్యకర్తలని పక్కకు నెట్టేసి ఆమె వాహనాన్ని వేరే రూట్ లో పంపించడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ నరసింహారావు.